జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, నాకు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవాన్ని మనము చెప్పుకుంటూ వీడియోలు చేసుకోవడం జరుగుతుంది కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త శ్రీ గురుదత్త ప్రభులే. పూర్ణ పరబ్రహ్మ అతనే. శ్రీ గురుదత్త ప్రభులకు ఆకారం లేదు, నిరాకార తత్వమే. సాకార పూజలో భాగంగానే కొందరు పెద్దవారు మన మంచి కోరి వారు మనకు ఫోటోలు అంటారా, విగ్రహాలు అంటారా, సాకార పూజలో భాగంగా మనకు చేసి మనకు చూపెట్టడం జరిగింది. సాకార పూజ చేస్తూ 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 నిరాకార తత్వానికి వెళ్ళాలని వారి యొక్క ఆలోచన. మనల్ని ఉద్ధరించే కొరికే వారు చేయడం జరిగింది. శ్రీ గురుదత్త ప్రభుల ప్రేరణతో, వారు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు చేసినవి కావచ్చు. దత్తార్పణం జయ గురుదత్త. అయితే నిరాకార తత్వాన్ని మొక్కడం అంత ఈజీ కాదు కాబట్టి, నిరాకార తత్వాన్ని శూన్యంలో మొక్కడం, తండ్రి అని మొక్కడం ఎవరితో కాదు కాబట్టి, అలా శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదంతో వారు చేయడం జరిగింది. దత్తార్పణం. అందుకే చాలా శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాల్లో నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతుంది. అది తెలుసుకోండి. ఇంకా ఎంత పెద్ద క్షేత్రం వెళ్ళండి, ఎక్కడ పాదుకలు మాత్రమే స్థాపించి ఉంటాయి. తర్వాత విగ్రహాలు అనేది తర్వాతనే వచ్చినాయండి. అదేదో ఈ మధ్యలో వచ్చిందని పెద్దలు చెప్పడం వల్ల నేను గ్రంథాలు చదివిన. నిరాకార తత్వానికి ఎక్కువ మంది అంతకుముందు కూడా పూజ చేసేవారు. దానికి కూడా పద్ధతులు ఉంటాయండి. అది చేసేది శ్రీ దత్త యోగ సాధనలో భాగంగా మనము మార్నింగు 4 గంటల నుంచి వెళ్ళి 4:50 మధ్యలో చేసే యోగమే దత్త యోగం అని అంటారండి. దాన్ని ధ్యానం అంటారు. దాన్ని ఆత్మజ్ఞానం ఉన్నవారే చేసేది అది. కాబట్టి అలా చేసుకోవాలే ప్రయత్నం చేస్తూ దాన్ని అలవర్చుకోండి నిత్య జీవితంలో, నిత్య కృత్యంలో భాగంగా. దత్తార్పణం జయ గురుదేవ దత్త. అది చేసిన వారికి సద్గ్రంథ పారాయణము, సత్సాంగత్యము చేసుకుంటూ ఈ సాధన ఎవరైతే చేస్తారో వారి అదృష్టం ఎలా ఉంటుంది, వారికి ఎంత మంచి గుణం వస్తుంది, ఎంత మంచి ఆలోచనలు వస్తాయో, ఎంత వారి దానిమంటారు వారి ఆత్మ ఎంత ఆత్మస్థైర్యం ఎంత పెరుగుతుందో, వారి ధైర్యం అంటారా, ఏదైనా ప్రతిదీ ఉన్నతంగా ఉంటారండి. ఇది దత్తార్పణం. మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది నాకు తెలిసిన 100% సత్యం, నిజం. ప్లస్ నేను చేసుకున్న నిజం అని ఎలా చెప్పగలుగుతున్నాను, నేను చేస్తున్నా వాటి నాకు వచ్చిన అనుభవాలు, నాకు వచ్చిన క్లారిటీ నేను మీకు చెప్తున్నా. అదే అంటే నాకు వచ్చిన ధైర్యము, నాకు వచ్చిన అదృష్టము, నాకు వచ్చిన ఆశీర్వాదము సమానంగా రావాలనేది ఏం లేదండి. మీకు నాకన్నా ఎక్కువ రావచ్చు, దత్తార్పణం తక్కువ రావచ్చు, ఎలా అని రావచ్చు. ఆయన ఇష్టం. దత్తప్రభు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ ఇష్టం. మన ఇష్టం ఏముండదండి. మనం చేయడం మట్టుకే మన ప్రయత్నంలో, మనం చేసే సాధనలో ఏ లోపం లేకుండా 100% అంకిత భావంతో శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలకు, శ్రీ గురుదత్త ప్రభులు నిరాకార తత్వానికి సరెండర్ అయిపోయి సమర్పణ భావంతో చెయ్యాలండి. దత్తార్పణం జయ గురుదేవ దత్త. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే చాలా ముఖ్యం. సమర్పణ భావమే ముఖ్యం. అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నేను చిన్న మామూలు అండి, ఆవగింజలో చిన్న వియోగంతో ఏదో చిన్నగా నాకు తెలిసింది, నాకు వచ్చిన జ్ఞానాన్ని శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో మీకు తెలుపుతున్నా. నాకన్నా చాలా పెద్దవారు ఉన్నారండి. వారు కూడా మంచి జ్ఞానం ఇస్తుండ్రు. చూడండి, తప్పేం లేదు. జ్ఞాన సముపార్జన భాగంగా మీరు, నేను, మన దత్త బంధువులందరూ, మన ఆత్మబంధువులందరూ ఎనీ టైం రెడీ ఉండాలండి. ఆత్మజ్ఞాన సముపార్జన చేసుకోవాలనే విషయంలో ఎనీ టైం
ప్రతి సమయంలో ఎల్లవేళలా ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని స్వీకరించే కొరకు ఆ తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంచాలి. సింపుల్ వాడు మీకు చెప్పేది. సాధన అంటే ప్రయత్నం చేస్తూ ఉంటేనే అవుతుందండి, ప్రయత్నం లేకపోతే కాదు. దత్తార్పణం. జయ గురుదత్త. ఇది చాలా పెద్ద విషయాలండి, మనం విని ముందుకెళ్ళాలి. మనం ఈరోజు మన గ్రంథంలో భాగంగా చూద్దామండి. నేనైతే మీకు చెప్పిన కదండి, నేను శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుపడం, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అన్న విషయము తెలుపుతూ దైవిక లక్షణాలు ఎలా సముపార్జన చేసుకోవాలి అనేది మన లక్ష్యం. దైవిక లక్షణాలు ఎలా సముపార్జన చేసుకోవాలనేది లక్ష్యము. అదే ఆత్మజ్ఞానము. మన జన్మ తీసుకోవడం కారణమే అది. అదే విషయాలు ఈ సాధన చేస్తే వస్తాయండి. నీకు చెప్పేది అదే. జ్ఞానం ఎంత సంపాదించుకుని అట్లా అంత దైవిక లక్షణాలు వస్తూ ఉంటాయి. 26 దైవిక లక్షణాలు శ్రీ గురుదత్త ప్రభులు చెప్పినారు కదండి. ఆ 26 దైవిక లక్షణాలు సముపార్జనలో భాగంగానే ఇవన్నీ మనం చెయ్యవలసి ఉంటుంది. దాని కొరకు శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలిపే కొరకు, ఆత్మజ్ఞానం తెలిపే కొరకు, శ్రీ గురుదత్త ప్రభులను ఎలా తెలుసుకోవాలనే జ్ఞానమే ఆత్మజ్ఞానం తెలిపే కొరకు నేను ఎప్పుడు నా ప్రయత్నంలో లోపం లేకుండా నేను వీడియోలు చేస్తూనే ఉంటా అండి. నాకు తెలిసిన జ్ఞానము, ఈరోజు వచ్చిన జ్ఞానము, నిన్న వచ్చిన జ్ఞానము, మొన్న వచ్చిన జ్ఞానము, అంతకుముందు వచ్చిన జ్ఞానం కూడా నేను వీడియో రూపకంగా మీకు తెలియజెప్పే ఆశీర్వాదం శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చారంటే నేను చేస్తూనే ఉంటా. ఇందులో దత్తప్రభు దేవల్ల నాదైతే లోపం లేదు దత్తయ్య, క్షమించండి. ఏమైనా తప్పులు జరుగుతాయి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే కూడా క్షమించండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. మనము ఇంతకుముందు వీడియోలలో 81 ఎపిసోడ్లో ఏముందంటే, మనకు ఆ విషయం కొద్దిగా చెప్పిన తర్వాత మన గ్రంథం చదువుదామండి. విషయం అందులో ఏముందంటే, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో నేను వినడం జరిగింది. విన్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు స్టార్టింగ్లో మనము జన్మ ప్రతి ఆత్మ పరమాత్మ దగ్గర, పరమాత్మ లోపలే ఉండే. బయటికి ఎందుకు వచ్చినాయి అన్న విషయము అది బాగా పెద్ద వీడియో, పెద్దగా సమయం పడుతుందండి. అది నేను తర్వాత మళ్ళీ వచ్చే వీడియోలో చెప్తా. మీకు ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ఫస్ట్ జన్మ ఎందుకు తీసుకోవడం జరిగింది, అది ఏంటి, నేను వచ్చే వీడియోలో చెప్తా అన్న. కొన్ని విషయాలు మనము ఒక్కడేసారి ఇప్పుడే చెప్పలేము. అవి కొద్ది కొద్ది మీకు అర్థమవుతూ ఉంటే చెప్తే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. దత్తార్పణం. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానం అంటే నాదేం లేదు. అయితే అందులో విషయం ఏంటంటే, నేను ఈరోజు మాత్రం ఆ విషయం కొద్దిగా నాకు అర్థమైంది చెప్తా. అంటే దాన్ని పూర్తి చెప్పలేకపోయినా సమయం ఎక్కువ అవుతుందేమో అన్న విషయంతో నాకు కొద్దిగా విషయాలు కూడా ఆపడం జరుగుతుందండి. నేను ఏం చేయాలండి ఇప్పుడు? నాకు జయకూడదు దత్తప్రభు ఇచ్చిన జ్ఞానము ఆపడం అనేది చాలా కష్టమవుతుంది. నాకు చెప్పడం కూడా కష్టమవుతుంది. సరే, అది 20 మినిట్స్ లోపలే ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా అది సమయం సరిపోవడం లేదు. మరి మళ్ళీ గుర్తుకు రావాలంటే కష్టమండి. ఎంతో కష్టంగా గుర్తుకొస్తాయండి. అంటే ఎంతో కష్టంగా ఆయన ఇచ్చిన జ్ఞానము మళ్ళీ నాకు రిపీట్ అవుతాయి. రిపీట్ కావు అవి. అందుకనే ఇక్కడ ఎంతవరకు చెప్తానో నాకే అర్థం కావడం లేదు అని మీకు చెప్పిన నేను. అదే కరెక్ట్ అండి. ఆపడం బలవంతంగా ఆపినా మళ్ళీ నేను ఏదో చేద్దామంటే అయితే కావడం లేదు. తార్పణం చేయకూడదు. అయితే విషయం ఏంటంటే, అందులో ఉన్న విషయము మనకు ఫస్ట్ జన్మ ఇచ్చినప్పుడు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు మనకు ప్రతి ఆత్మకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ప్రతి ఆత్మకు స్వేచ్ఛగా తిరిగాడే కొరకు, వెళ్ళి వచ్చే కొరకు మీరు ఎందుకైతే వెళ్తా అని అంటుండ్రో, మీరు ఎందుకైతే జన్మ తీసుకోవాలనుకుంటారో, దత్తార్పణం వినండి వర్డ్స్. మీరు ఎందుకైతే జన్మ తీసుకోవాలనుకుంటారో, మీరు ఎందుకైతే వెళ్ళుతుండ్రో జన్మ కొరకు, దానిని మీరు తెలుసుకొని రాండ్రి. అది అయితే కరెక్ట్ కాదు అని శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ముందే మనల్ని హెచ్చరించడం జరిగింది. వెళ్తుండ్రు కదా, మీ మనసులోకి వచ్చింది వెళ్ళండి. దత్తార్పణం. మీకు ఏమేమి కావాలి, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో అక్కడ ప్రతి ఒక్కరికి సమానంగా డిసైడ్ చేయడం జరిగిందండి.
ఈ విషయాలు గ్రంథాలలో ఉన్నాయి. మీరు వెతకాలంటే వెతకచ్చు. భగవద్గీత చదివినా, పూర్తిగా చదివినా, కొద్దిగా మరీ గోప్యమైన విషయాలు ఉంటాయండి. శ్రీ గురు చరితామృతం చదివినా, దేవి భాగవతం చదివినా, ఇంకా చాలా చాలా పురాణాలు, వేదాలు ఉంటాయి, ఇంకేమేమో ఉంటాయండి. అవన్నీ మీరు చదువుతూ ఉంటే దత్తపురాణం ఉన్నది, యోగ వశిష్టం ఉన్నది, శ్రీ త్రిపుర రహస్యం ఉంది. త్రిపుర రహస్యం ఆఖరు చదవాలండి, ముందు చదవకూడదు. ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతాయి. ఇది ఏంది, మనము ఎందుకు జన్మ తీసుకోవడం జరిగింది, మహేష్ చెప్పే విషయాలు ఎంతవరకు కరెక్టు అని. నాకు జయగురు దత్త ఆర్పణం, నాకు లేనిది చెప్పాల్సిన, నాకు ఎందుకండి, నాకు విషయము నాకు తెలియనిది నేను తెలుసుకున్నాక శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో ఆయన అడిగే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీకు చెప్పడం జరుగుతుంది. వాటికి ప్రామాణికం కూడా మీకు వెతుకుతే దొరుకుతుంది. అయితే నేను తెలియంది నేను ఎందుకు చెప్పలేను కదా, నాకు రాదు కదా జ్ఞానం, నాకు తెలుస్తుంది. నేను కూడా చదివి ఉంటా, దాన్ని శ్రీ గురుదత్త ప్రభు బలపరుచుంటారు. శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వదించి నిజమే బిడ్డ అంటేనే చెప్తున్నా మీకు నేను. ఆయన ఇచ్చిన జ్ఞానం కూడా ఇది కరెక్ట్, ఇది చెప్పు అని అంటేనే చెప్తున్నా కదా. దత్తార్పణం వినండి. ఏం చెప్పబోతున్నా అంటే బాగా నిగుడమైన రహస్యం కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని నేను గట్టిగా ప్రామాణికంగా అర్థం కావాలని చెప్తున్నా. ప్రామాణికంగా అంటే దాన్ని మీరు ఎత్తుకోవాలండి. నేను చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు గ్రంథాల పేర్లు మీరు ఎందరో ఎతికినా ఏదో ఒక అంటే ఎతికినా అంటే దానికి ఏదో మొత్తం బుక్కులా ఉండదండి విషయము. ఒకటే చిన్న పారాగ్రాఫ్ లేదంటే ఒక 10 లైన్లు 5 లైన్లనే ఉంటుంది ఇన్ఫర్మేషన్, బుక్ అంతా ఉండదు. మనం చదివేది చాలా జాగ్రత్త చదివినప్పుడే అర్థం అవుతుంది. మనము దాన్ని ఏమంటారంటే వేరే గ్రంథాలు చదివేలాగా చదివితే ఆత్మజ్ఞానము రాదు. జయగురుదత్త అనుకోకుండా, పరమాత్మ తలుచుకోకుండా మీరు చదివితే రాకపోవచ్చు. దత్తార్పణం ఎవరి జ్ఞానం ఎంత ఉందో నాకు తెలియదు, ఎవరి అదృష్టం ఎంత ఉందో, ఎవరి పూర్వజీవన సుకృతం ఎంత ఉందో అంత జ్ఞానము సముపార్జన అవుతుంది. ఇక్కడ నార్మల్ వ్యక్తులకు అంటే వారు కనీసం ఇష్టదేవాన్ని కూడా మొక్కని వారి గురించి నేను చెప్పేదండి. దత్తార్పణం ఇష్టదేవాన్ని కాళ్ళు పట్టుకొని వారిని కూడా అడుగుతూ మీరు ముందుకెళ్తే కూడా జ్ఞానం వస్తుంది. దత్తార్పణం. కానీ అది కూడా లేని వారు చదువుతారు కదా కొందరు, ఏందో తెలుసుకోవాలని, వారికి వచ్చే విషయం వేరు. ఇష్టదైవం కూడా మీకు జ్ఞానోపతి, మీకు జ్ఞానము ఎలా దొరుకుతుందో మీకు మార్గం చూపిస్తారు. అంతకన్నా ఎక్కువ ఇష్టదైవమే గురువు అవుతుంది. మీరు ఇంకా ఇంకా వెతుకులాడ మీ తపన ఉంటే, మీ లోపల ఉన్న దాని ఏమంటారు తెలుసుకోవాలన్న ఆలోచన మీలో స్ట్రాంగ్నెస్, మీలో ఎంత దాన్ని ఏమంటారు అంటే అండి మీలో ఉన్న దృఢత్వాన్ని చూసే వారు కూడా సహకరిస్తారు. దత్తార్పణం జయ గురుదేవదత్త. లేదంటే గురువుకు అప్పచెప్తారు. ఈ రెండు జరుగుతాయి. జయ గురుదేవదత్త. దత్తార్పణం. అయితే మీకు అందులో విషయం ఏం చెప్పినా అంటే మీకు నేను ఏ ఒక మానవునికి తప్పించి ఎవరికి అధికారము కానీ దాని అవకాశం కానీ లేదు సాధన చేసుకొని పాపకర్మలు క్షయం చేసుకొని పుణ్యకర్మలు పెంపొందించుకొని ఆత్మ సాధన చేసుకుంటూ ఈ రెండు పాపకర్మలు పుణ్యకర్మలు క్షయం చేసుకొని ఆత్మ సాధనలో భాగంగా చాలా ముందుకెళ్ళిపోతూ పురాభి అంటే గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆలోచన కానీ ఆఖరి పరమాత్మలో లీనం కావాలన్న ఆలోచన కానీ మోక్షం పొందాలన్న ఆలోచన కానీ ఆ సాధన చేయాలన్న ఆలోచన కానీ చేసే అవకాశం కానీ ఓన్లీ మానవునికి మాత్రమే ఉంది. దత్తార్పణం. అది ఎందుకు అనేది అది కూడా పెద్ద విషయం అండి. అది కూడా మనము చెప్పుకుంటే ఇప్పుడే అయిపోతుంది. అది గంటల తరబడి చేసుకున్న ఆ వీడియోస్ అయిపోవండి. అట్లాంటి విషయం అది అదొక విషయం అండి. అదొక టాపిక్. ఫస్ట్ జన్మ ఎందుకు ఇచ్చిన అది వేరే టాపిక్. పరమాత్మ మన స్వేచ్ఛ ఎందుకు ఇచ్చినది వేరే టాపిక్. ఇవన్నీ మనము పెద్ద విషయాలండి. అంటే ఒక అరగంట మాట్లాడుకోను గంట మాట్లాడుకొని ఆపేసేది కాదు. దత్తార్పణం చేయకూడదత్త. అయితే సమయం వచ్చినప్పుడు శ్రీ గురుదత్త ప్రభువులు పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్తాడు ఆయన, చెప్పిస్తాడు మనకు. నాకు నమ్మకం ఉంది, నాకు ధైర్యం ఉంది. జయ గురుదత్త. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటిది, ఎవరికి సాధన చేసే అధికారం లేదు. సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా అన్నది. అంటే మానవుడు ఒక్కడే సాధన చేస్తే ప్రతిదీ సాధించుకోవచ్చు అని దీని అర్థం, పెద్దలు చెప్పిన అర్థం. మరి
మిగతా వారికి ఎందుకు లేదు అంటే ముక్కోటి దేవతలు ఉన్నారు కదండి, దత్తార్పణం. ముక్కోటి దేవతలు కాంతి పుంజాలే, పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారమే వారు చేయడం జరుగుతుంది. మిగతా పనులు కానీ వారు చేసే పని, వారు చేసే కార్యక్రమాలు, వారు ఇచ్చే ఆశీర్వాదాలు పరమాత్మ ఆజ్ఞానుసారమే జరుగుతుంది. దత్తార్పణం. ఓకే, వారికే అట్లా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటండి? కిన్నెరు, కింపురుషులు, గాంధర్వులు, వీరందరికీ లేదండి. వారు ఆల్రెడీ పుణ్యం ఎక్కువ సంపాదించుకొని జన్మ తీసుకున్నవారు, మనకన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎవరైతే ఒక మనిషి చాలా తప చేసుకొని చాలా చేసుకుంటే ఆయన ఈ ఇంద్ర పదవి కూడా పొందొచ్చటండి. నాకేం క్లారిటీ లేదు, నాకేం ప్రామాణికం లేదు, నేనేం నిరూపించడం కాదు. తర్వాత మళ్ళీ ఆయన ఎంత పుణ్యమైన సంపాదించుకున్నాడో, పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ జన్మ నుంచి తీసుకొని రావాల్సిందేనట. చీమలు, పురుగులు అన్ని పుట్టుకుంటూ మళ్ళీ మానవుని రావాలి, మళ్ళీ అప్పుడు సాధన చేసుకోవాలి. ఇది జనన మరణ చక్రము, తిరుగుతూనే ఉంటుంది. మీరు అందులోనే ఉండదలుచుకుంటే తిరుగుతుంది. పూర్తిగా మీకు సాధన చేసుకొని ఉత్తమ గతులు, ఉత్తమ జన్మలు పొందుతూ వెళితే ఫుల్గా మీకు కాస్మిక నది నిండిపోయి మీ ఆత్మ పూర్తిగా పరమాత్మతో మాట్లాడుకునే కెపాసిటీ వచ్చినప్పుడు అప్పుడు పరమాత్మను అడుగుతాడు, నువ్వు ఇంద్ర పదవి కావాలా, నీకు ఏం కావాలే బిడ్డ, తీసుకుంటావా, ఏంటి మంచి స్వర్గానికి వెళ్తావా, నీ పుణ్యం బాగా ఉంది కదా అంటే అప్పటికి కూడా లేదు తండ్రి, నేను నీలో లీనమైతా అని మాత్రమే చెప్పాలే. అప్పుడే మనకు ఈ ముక్తి జనన మరణ చక్రం నుంచి తప్పించుకుంటాం, లేకపోతే తప్పించుకోలేము. అప్పుడు కూడా నీలో లీనమైతే తండ్రి అనే జ్ఞానం కూడా ఆయనే ఇస్తాడు, మళ్ళా పరమాత్మనే ఇస్తాడు. నువ్వు పర్ఫెక్ట్ సరెండర్ భావంతో, పర్ఫెక్ట్ సమర్పణ భావంతో ఉన్నప్పుడే. ఇది మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్గా నిజంగా జరిగిన స్టోరీ. వర్ధవెల్లి అనే శ్రీ గురు దత్తప్రభుల క్షేత్రం ఉంది. రాహురూప శయన సనాతన దత్తాత్రేయ భగవానుడి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో జరిగిన విషయాలు మొత్తం మీకు వీడియోలో చెప్పడం జరిగింది. అలా ఉంటుందండి. అలా చేసుకొని మీరు పరమాత్మని పాదాలు పట్టుకొని, తండ్రి మీరే కరుణించండి, మీరే తీసుకెళ్ళండి, నాతోని కావడం లేదు, నేను ఇందులో ఉండలేను అని తెలుసుకొని వెళ్ళినప్పుడే వెళ్తాం. ఆయన తీసుకుంటాడు ఆయన లోపలికి. లేదు నేను మళ్ళీ ఆకర్షణలు ఉన్నాయి, వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. దత్తార్పణం. ఇది గురు సాంప్రదాయం అంటే జ్ఞానం వస్తుందండి. ఇష్టదేవమే గురువు అయినా జ్ఞానం వస్తుంది. గురువు ఇష్టదైవం వేరు అంటలేను నేను. ఆ ఇష్టదైవం గురు రూపంలో నీకు జ్ఞానం ఇప్పిస్తే, నీకు దారి చూపిస్తుందని చాలా అదృష్టం. కానీ మన సమర్పణ భావం అంత ఉండాలి. మొక్కుబడిగా మొక్కుల కొరకే, కష్టాల ఇతిబాధల కొరకే వెళ్ళి అడిగి తీసుకున్న తర్వాత జ్ఞానం కూడా కావాలని అడగడము మీరు స్టార్ట్ చేయండి. మీకు జరిగే అద్భుతాలు చూడండి అని చెప్పిన మీకు నేను. మన ఇష్టదేవాన్ని కూడా ఏదైతే కోరికలు అడుగుతామో ఆ కోరికలతో పాటుగా జ్ఞానం కూడా ఈ తల్లి, అమ్మ, అయ్యా ఈమని అడగండి అని చెప్పిన నేను. అది కూడా అలవర్చుకోండి. మీకున్న కోరికల్లో ఆఖరి కోరిక పెట్టండి, అది అప్పుడు జరిగే అద్భుతాలు చూడండి. జయ గురుదేవదత్త. అయితే ఆ స్వేచ్ఛను మనం అక్కడికి వేద్దాం. ముందు ఫస్ట్ విషయం, స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది కదండి. స్వేచ్ఛను ఇస్తూ కొంత ఆయుష్ ఇచ్చండి. ఎగ్జాంపుల్ ఒక 100 years ఇచ్చింది అనుకుందాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే దానికి కరెక్ట్గా ప్రామాణికం ఎవరు చెప్పలేరు. అది ఎప్పుడో జరిగిన విషయం మనకు తెలియదు. నాకు శ్రీ గురుదత్త జ్ఞానంతోనే చెప్తున్నా, ఎగ్జాంపులే చెప్తున్నా మీకు నేను. ఇంకా బాగున్నది, దానికి తెలుసుకోవాలని బాగున్నది విషయం. అంత ఒక వీడియోలో వినేది ఏం కాదు, అది ఒక వీడియోలో అయిపోయే విషయం ఏం కూడా కాదు. మీరు ఎన్ని వీడియోలు విన్నా అర్థం కూడా దత్తప్రభు జయ గురుదత్త అనుకుంటా ఇష్టదేవం తలుచుకుంటే వినండి, వారి ఇష్టం, అర్థమయ్యేలా చేయగలుగుతారు. అయితే స్వేచ్ఛనిచ్చిండు. మనకి పరిస్థితి ఎందుకు వచ్చిందనడానికి ఎగ్జాంపుల్ అది. స్వేచ్ఛనిచ్చి నీకు 100 years అనుకుందాం ఎగ్జాంపుల్. 100 years కావాల్సిన అన్ని మీకు ఇల్లు అంటారా, ఏమేమి కట్టారా, అన్ని సముపార్జన చేయడం జరిగింది. 100 సంవత్సరాలకు కావాల్సిన ధాన్యం, తిండి అన్ని ఎవ్రీథింగ్ అక్కడ రెడీ ఉన్నాయి. నువ్వు చేసుకొని నువ్వు ఎందుకు వెళ్ళినావు, అక్కడ ప్రకృతి చూద్దామని వెళ్ళినావా, నదులు చూద్దామని వెళ్ళినావా, ఇంకేం చూద్దామని వెళ్ళినావా, చూసుకొని రావాలి. అక్కడ ఉండకుండా ఇంకొకరికి సంతోషం కలుగుతూ ఉంటే వారి సంతోషం చూసి ఓర్చుకోలేక, అన్నిటి ఫ్రీడమ్ ఉంది కదా, నువ్వు ఓర్చుకోలేని తత్వానికి కూడా ఫ్రీడమ్ ఇచ్చింది. నీకు ఇచ్చింది ఫ్రీడమ్, నువ్వు అది కూడా ఫ్రీడమే. ఆ ఫ్రీడమ్ కూడా మిస్యూజ్ చేస్తున్నావు. నువ్వు ఎవరి సంతోషంలో నువ్వు పాలు పంచుకో, అది కూడా ఫ్రీడమే.
వారు సంతోషపడుతుండ్రు, హ్యాపీగా ఉన్నట్టు కూడా వాళ్ళతో వెళ్ళి సంతోషంగా ఉండు. అది స్వేచ్ఛనే. ప్రతిదానికి ఇక మనము నెగిటివ్ మాట్లాడే కుదరదు. ప్రతిదానికి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకునే అధికారము మీకు నాకు అందరికీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ జన్మలో. ఎవ్వరూ అయితే మిస్యూజ్ చేసుకోకుండా ఉన్నారో, అదే పరమాత్మని తత్వంలో పరమాత్మని జ్ఞానంలోనే ధ్యానం చేసుకుంటానో ఏదో పూజలు చేసుకుంటూ ఉన్నారో, మరి అట్లే వాళ్ళు ఋషులు ఏమయ్యారు, అటు పక్క వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు మళ్ళీ, లేదంటే ఆయనలో లీనమైపోయారు కావచ్చు. దత్తార్పణం ఇలా జరిగి ఉంటుంది. ఇక చెయ్యక వారిని పరిశ్రమ చేసి వీరిని పరిశ్రమ చేసి వారి సంతోషంలో సంతోషపడితే ఓర్చుకోలేక వారి మోసం చేసి ఇంకో రకంగా ఇంకొక ఆత్మను బాధ పెట్టిన వారికి కర్మలు క్రియేట్ కావడం జరిగింది. వారు బాధపడ్డానికి వాళ్ళ కర్మలు క్రియేట్ అయినాయి, బాధ పెట్టిన వీళ్ళ కర్మలు క్రియేట్ అయినాయి. అంటే వాళ్ళకు పుణ్యం క్రియేట్ అయింది, పాపం క్రియేట్ అయింది. ఇప్పుడు రెండింటి కొరకు వాళ్ళు ఇద్దరు జన్మించారు మళ్ళీ. విన్నారా? దత్తార్పణం ఇంత ఉంటుందండి. ఆత్మజ్ఞానం అనేది సింపుల్ ఏం కాదు, ఇంత పెద్ద మొత్తంలో విషయాలు ఉంటాయి. మనం అందుకే దాన్ని అప్పుడు జరిగిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకుంటూనే వస్తున్నాము. ఇప్పుడు కూడా స్వేచ్ఛ ఉంది మనకు. మనము పరమాత్మను తెలుసుకునే కొరకు, ఈశ్వరదేవుని తెలుసుకునే కొరకు, సద్గ్రంథ పారాయణం చేసే కొరకు, సత్సాంగత్యం చేసే కొరకు మనకు స్వేచ్ఛ ఉన్నది. మనం ధ్యానం చేసుకునే కొరకు స్వేచ్ఛ ఉన్నది. మీరు ఒకటే సమర్పణ భావము మీరు అలవర్చుకుంటే ఇవన్నీ వస్తాయి. నాకు అర్థమైతే లేదు తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వండి అని ఇష్టదైవాన్ని కానీ, శ్రీ గురుదత్త ప్రభులను కానీ, పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులను కానీ, మీరు ఎవరైనా శ్రీపాద స్వామి కానీ, మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరినైతే మీరు మొక్కుతారో, ఎవరినైతే ఇష్టంగా ప్రేమగా మనస్ఫూర్తిగా ఇష్టపడతారో ఆ దైవాన్నే ఇలా అడగడం వలన నాకు అర్థం కావడం లేదు తండ్రి, నా జన్మ రహస్యం ఏంది, నేను ఇంకెన్ని జన్మలు ఎత్తాలే, నా పరిస్థితి ఏంది అని మీరు అడగడం మొదలు పెడితే జ్ఞానం వస్తుందండి. అది అడిగే అధికారం, అడిగే స్వేచ్ఛ మీకుంది. అది చేసుకోవాలి. ఇది పరమ సత్యమైన విషయం. మనం దాన్ని పక్కకు పెట్టి మనం వేరే ఆలోచిస్తూ దాన్ని ఏమంటారంటే నేను ఇంకా అంటే మీ సమయం వృధా చేసుకుంటానేమో అన్నదే నాకు తెలిసిన విషయం అండి. దత్తార్పణం అని ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. ఈ విషయం కాకుండా వేరే ఆలోచిస్తే ఎట్లా? వేరే ఆలోచిస్తే నేను ఇప్పుడున్న విషయాలు అయితే అలానే ఉన్నాయండి సమాజంలో. ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం ప్రెషర్, వేరే ప్రెషర్, ఇంకో ప్రెషర్, భార్య భర్తల మధ్యలో సఖ్యత లేక ప్రెషర్, కుటుంబంలో ప్రెషర్ మీన్స్ అర్థం కాని తత్వం. ఇదంతా ఎందుకు అర్థమైతలేదు అంటే నీ ఆత్మకు సంబంధించి ఆత్మతృప్తి లేని విషయాలు అవన్నీ. నువ్వు ఎంత ప్రయత్నించినా కాదు, నీ ఆత్మ ఒప్పుకోదు. ఇది కాదు అంటూ ఉంటుంది. నేను డిస్టర్బ్ కాదు, నీకు జ్ఞానం ఇవ్వాలని చూస్తూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం సముపార్జన చేసుకుంటూ ఉంటే రిలాక్స్గా అన్ని సమకూరుతూ ఉంటే రిలాక్స్గా జరుగుతూ ఉంటుంది. మీరు అసలు విషయం జన్మకు వచ్చిన కారణాన్ని విడిచిపెట్టి మీరు ఇంకోటి ఆలోచిస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. ఇది మంచిగా వినండి. నేను ప్రతి వీడియోలా నేను కూడా వింటున్నా. నాకైతే చాలా నా వీడియోలు నాకే చాలా నచ్చుతున్నాయండి. అంటే ఎవరిది వాళ్ళకి నచ్చుతుందని అట్లా నేను స్వార్థంగా చెప్పడం లేదు. అలా ఇన్ఫర్మేషను వింటా ఉంటే అంటే ఇప్పుడు ఎక్కడెక్కడియో మనకు తెలిసిన విషయం శ్రీ గురుదత్త ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఇది అన్ని టచ్ పాయింట్ మనం యాడ్ చేసుకుని పోతా ఉంటే డాట్స్ అన్ని యాడ్ చేసుకుని పోతా ఉంటే అది ఇంత సంతోషం వస్తుందండి. ఆ వీడియోలో ఉన్న ఈ వీడియోలో ఉన్న విషయం మనం అన్ని గుర్తు తెచ్చుకుంటూ వింటా ఉంటే అసలు విషయం అర్థమవుతూ ఉంటుంది. దత్తార్పణం. దత్తప్రభు దయవల్ల ఇది నాకు తెలిసిన విషయం అండి. మీరు కూడా వినండి, ఎవరైనా తప్పేం లేదండి. నాకు శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన జ్ఞానముతో నేనైతే చెప్తా. ఇంకొక విషయం, కొన్ని వందల కోట్ల పుణ్యఫలం ఉంటేనే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు శ్రీ గురుదత్త ప్రభులు అని మనము మన ఆత్మ అంటే మన ఆత్మ ఒకటండి మనము ఒప్పుకుంటామట అంత పుణ్యం ఉంటేనే అన్న విషయము శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పడం జరిగింది. అయితే మరి శ్రీ గురుదత్త ప్రభుని ఒప్పుకోవాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి? తారకం అది నాకు తెలియదండి. అదే గ్రంథాలు లేదు. మీ ఇంగిత జ్ఞానము మీరు తెలుసుకున్న
ఆత్మజ్ఞానం మీరు వచ్చిన పూర్వజన సుకృతంకి తీసుకొచ్చిన పుణ్యఫలం ఎన్ని వందల జన్మలు ఉండాలి, ఎన్ని లక్షల జన్మలు ఉండాలి నాకైతే తెలియదండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇన్ని చెప్తున్నాం కదండి. శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాలకి ఎందరికి వెళ్తుండండి, పరమాత్మ జ్ఞానం గురించి ఎందరు తప్పిస్తానండి, ఎందరు తప్పిస్తాను చెప్పండి. అది నేను చెప్పే విషయం. అది నిరాడంబరత్వము. పర్ఫెక్ట్గా మనం సరెండర్ అంటే సమర్పణ భావంతో ఉన్నవారే నిజం. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇవి తెలుసుకోవాలనే. మనం వచ్చింది మన జ్ఞానం, మన 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 జన్మ రహస్యం ఏంటిదని ఆత్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. దానిని మనము ప్యాక్ చేయకుండా వింటూ ఉండాలండి. ఆత్మ జ్ఞానము లోపల అంతర్ముఖమై వింటూ ఉంటే అర్థమవుతుంది. శ్రీ గురుదత్త ప్రభులను ఎందరూ గుడికి వెళ్తలేరు, శ్రీ గురుదత్త ప్రభుల గుడికి ఎందరూ దత్త అంటలేరు అన్న విషయం నాకు తెలియదు. దత్త అర్పణం, జయ గురుదత్త. అంత పెద్ద విషయం నేను బోధించుకోలేదండి. అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. సమయం వచ్చినప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాట్లాడడం జరుగుతుందండి. అది దత్త అర్పణం, జయ గురుదత్త. మనం ఈ గ్రంథంలో విషయం కొంత మనం మాట్లాడుకుందామండి. ఆ రోజు ఎక్కడి వరకు ఆపిన ఒక విషయంలో, మానవ లోకంలోకి మాత్రం ఈ గురుతత్వ విద్యను ప్రప్రథమంగా ప్రచారంలోకి తెచ్చిన పరమ గురుమూర్తి మన దత్తాత్రేయ స్వామియే. గురుతత్వాన్ని నేను చెప్పిన కదండి, శ్రీ గురుదత్త ప్రభులే అన్నిటికీ ఆద్యుడు అని. నేను ఇప్పుడు ఇవి దాంట్లో ఉన్నదే చూస్తున్నా, నేను గ్రంథంలోనే చదువుతున్నా. నేను మానవ లోకంలోకి మాత్రం ఈ గురుతత్వ విద్యను ప్రథమంగా ప్రచారంలోకి తెచ్చిన పరమ గురుమూర్తి మన దత్తాత్రేయ స్వామియే. అందుకనే ఆయనకు గురుమార్గ ప్రవర్తకుడు అని పేరు. గురు ప్రార్థన చేసేవారంతా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటారు. అర్థమైంది కండి. త్రిమూర్తి స్వరూపైన దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తున్నామని అర్థము. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విజయభరోగీనాం నిధయే సర్వ విద్యానాం దక్షిణమూర్తియే నమః అని అంటూ ఆ త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా. జయ గురుదేవదత్త. నా సృష్టి కస్యచిద్రియాత్. అడగనిది ఎవరికైనా ఏ విషయమైనా తెలుపరాదని ఆద్యోక్తి. మానవుడు భౌతిక విద్యా సంపత్తుడై అప్పుడప్పుడు కర్మవశుడవుతాడు. కర్మ చేత ప్రేరేపితుడై అనుచిత కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అలా కర్మవశం నుండి అనుచిత కర్మలు ఆచరించకుండా ఉండడానికి ఆధ్యాత్మిక విద్య చాలా అవసరము. దానికి సత్సంకల్పము కావాలి. ఆధ్యాత్మిక విద్య ద్వారా ధర్మ, అర్థ, వివేకం, యుక్తాయుక్త విచక్షణ, యోగ్యాయోగ్య పరిశీలన మొదలైన జ్ఞాన సంబంధ విశేషంలో పెరిగి తనను తాను పాప కర్మల నుండి రక్షించుకుంటాడు. మనుషులు ఋషులవుతారు అనే నానుడి దీనివల్లనే వచ్చింది. ఆధ్యాత్మిక జ్ఞానము మనిషిని సంపూర్ణ మానవుడిని చేస్తుంది. సత్సంకల్పాలు, సత్కర్మలు, దైవభక్తి మనిషిని ఋషిని చేస్తాయి. సమాజానికి ఆ సేవలు ప్రబలమై లభ్యమైనప్పుడు వాళ్ళు మహాపురుషులవుతారు. అలాంటి మహాపురుషులు కొందరు మనం ముందు కనిపిస్తున్నారు. శ్రీ భగవాన్ విశ్వయోగి, విశ్వంజి లాంటి వారు ఆ సత్యాన్ని గుర్తెరిగి మనం మామూలు మనుషులుగా కాక కనీసం మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఆధ్యాత్మిక విద్యకు ఖచ్చితంగా అభ్యసించాలి. ఏ గురుదేవదత్త. భాషనే భూషణం. వాక్కు మానవులకు పరమేశ్వర వరప్రసాదం. వాగ్మయ మూలంగా మనలోని శక్తి, తేజస్సు క్రమంగా తరిగిపోతుంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగా, ప్రాణపానాది రూపంగా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఇంద్రియాలు కూడా ప్రాణాలకి శాస్త్రం చెబుతుంది.
ఆయా ఇంద్రియాల ద్వారా నిత్యం ప్రాణశక్తి వ్యాయామం అవుతుంది. ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోతే మళ్ళీ అలాంటి వస్తువును సమకూర్చుకుంటాము. అదేవిధంగా అనునిత్యం క్షీణిస్తూ ఉండే ప్రాణశక్తిని సముపార్జించుకోవాలి. లేకపోతే ఇంద్రియాలు ప్రాణశక్తి లోపించి తేజోవిహీనులు దుర్బలులా అవుతాయి. ప్రాణశక్తి సంరక్షణకై ప్రాణాయామాది సాధనలను శాస్త్రం నిర్దేశించింది. అందులో ప్రధానమైనది మొదటిది మితభాషణము. అతివాగుడు అనర్థాలకు, కోపతాపాలకు, మనస్వార్థాలకు కారణమవుతుంది. నమద్వాక్యాహుం శబ్దాన్ అని శృతి హెచ్చరించింది. వాక్కును వీర్యవత్తరం, శక్తివత్తరం చేయాలంటే, వాక్కు దీప్తివంతం కావాలంటే మౌనం మంచిది. మనస్సుకు, శరీరానికి దీప్తికి, తేజస్సును, శక్తిని ప్రసాదిస్తుంది. పూర్వకాలంలో మునులు, ఋషులు తపశక్తి వల్ల వాక్కును వీర్యవత్తరం చేసుకునేవాళ్ళు. అలాంటి వారి మాటలు అమోఘం కాబట్టి మాటల్లోనే బాణాలు పదును శక్తి ఉండేది. కాబట్టి అలాంటి వారితో మాట్లాడే సమయంలో వీరులైన, శూరులైన, రాజులైన, చక్రవర్తులైన శాపభయంతో ఉండేవారు. చిత్రాల్లో చూపించినట్లు అరచేతితో నీళ్లు పోసుకొని చిలకరించడం కాదు. శాపం అంటే వారి మనస్సు నొచ్చి మౌనాన్ని ఛేదించి మాట వదిలినప్పుడు ఆ మాటల్లోని శక్తి నిజమైన శాపంగా మారేది. అదే మంచి మనసుతో వారు ఆశీర్వదించి ఆయా వ్యక్తుల అభివృద్ధి కాంక్షించి దీవించినప్పుడు అది వరంగా మారేది. శాపమైన వరమైన తపశక్తి వల్లనే సాధ్యమైంది. ఆ తపశక్తికి మూలం మితభాషణం. అందుకే మహత్యులు మౌనవ్రతం అవలంబిస్తూ ఉంటారు. వ్యర్థ భాషణ వల్ల అకృతాది దోషాలు వాటిల్లే ప్రమాదం ఉంది. మితభాషణ వల్ల సత్య రక్షణ జరుగుతుంది. అందుకే సత్యమిత భాషణం అన్నారు. మనం పత్రికలు చూసే ఘోరమైన వార్తలన్నిటికీ ప్రేరణ అతి భాషణం. కాబట్టి వ్యర్థ భాషణంతో జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. ప్రతిదీ మనము ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో భాగంగా ఇంకా చాలా శక్తిని సముపార్జన చేసుకోవచ్చు. జయ గురుదేవదత్త. మళ్ళీ వచ్చే విషయంలో మనం మాట్లాడుకుందామండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడదాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇందులో ఉంది కదండి, ఇప్పుడు ఒక విషయం ఉందండి, నేను చెప్తా. ఇప్పుడు నాకు చదువుతా అంటే శ్రీ గురుదత్త జ్ఞానం వల్ల మీకు చెప్తున్నా. మితభాషము మాట్లాడుతూ మామూలుగా మన విషయం మనం మాట్లాడుకుంటూ, మన భార్య పిల్లల గురించి, మన గురించి తెలుసుకుంటూ, మాట్లాడుకుంటూ, వారికి కూడా ఈ ధ్యాన సాధన, సద్గ్రంథ పారాయణ, సత్సాంగత్యం నేర్పిస్తూ మనది మనం చూసుకుంటూ ఉండాలండి. మనకు తెలిసిన వారికి ఓపిక ఉంటే, వారు కూడా అదృష్టం ఉంటే, మీ నోటికి వినాలని వాళ్ళకి అదృష్టం ఉంటేనే మీరు చెప్పగలుగుతారు, వారు వింటారు. దత్తార్పణం. అయితే ఎవరికి అన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఎవరి జ్ఞానం కానీ ఎవరికి మనము మన వాక్కు ఇవ్వద్దు. నేను చెప్పిన మీకు, మీరు సద్గ్రంథ పారాయణం చేసిన, సత్సంగం చేసిన, ధ్యానం చేసిన, ఖచ్చితంగా మీరు చేయవలసిన నియమాలు ఇవే అండి. ఖచ్చితంగా మనము ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరిని ఆశీర్వదించకూడదు, ఎవరి ఆశీర్వచనాలు తీసుకోకూడదు, ఎవరి కాలు ముక్కకూడదు. జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన కదా, ఇప్పుడు అలా ఏముంది, ఏదో సినిమాలో చూసినట్టు నీళ్ళు తీసి చల్లడం అని ఉండదండి. మీరు బాధపడినారంటే, నాలాంటి వారు, మీలాంటి వారు, సద్భక్తులు, శ్రీ గురుదత్త ప్రభులు పాదాలు పట్టుకున్న వారు బాధపడినా, వారిని బాధించినా, అంటే బాధ పెట్టినా, వాళ్ళు బాధపడినా వారికి పాపం తగులుతుంది. నష్టం ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అలాగే మనలాంటి వారు మన ముందు వచ్చి ఎవరైనా కూర్చొని బాధలు చెప్పుకున్నా, మనం బాధపడి అయ్యో ఇట్లా జరుగుతూ బాగుండు కదా అనుకున్నా జరుగుతాయి. వాళ్ళకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. దత్తార్పణం చేయకూడదు. అదే విషయం మీకు చెప్పిన చాలా వీడియోల్లో, ఎవరైనా నా ముందు కూర్చుంటే వారికి నేను పరిష్కార మార్గం శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో తెలుపగలుగుతా అని చెప్పిన విషయమే ఇది. దత్తార్పణం అందులో ఉన్న విషయమే నేను ఆల్రెడీ ముందే చెప్పేసిన మీకు. ఇలా జరుగుతుందండి. మనము ఎవరు మళ్ళా ఏదో బాధ పెట్టినని మనము కావాల్సిన అవసరం లేదు. ఎవరో సంతోషపెట్టినని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎవరికి శాపనాదాలు పెట్టకూడదు, ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వకూడదు. లేదు అయితే ఇది
ఇది నేను చెప్పిన విషయము కాదు, గ్రంథం ఇప్పుడు చదివిన విషయమే, అంత ఈజీ మాత్రం కాదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, అడవిలో లేము. దత్తార్పణం చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి మన ముందు కూర్చున్నాడు, మన చుట్టం కాదు, ఏం కాదు, కూర్చున్నాడు, బాధపడుతుండ్రు, ఏం చేస్తామండి? శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఇలా మన అట్టే ఖాళీ కూర్చొని పోదు. అంటే బాధపడుతుంటే ఎదురు వ్యక్తి వచ్చి నాకు పిల్లలు అయితే లేరు, నా పరిస్థితులు ఉందని బాధపడితే మనము అంత ఈజీగా ఉండమండి. ఇదే దైవిక లక్షణం అంటే. అలా చేసినాం చాలా మేము. మా భార్య మిస్సెస్ కానీ నేను కానీ చేయడం జరిగింది. వాళ్ళకు ఫలితం కూడా రావడం జరిగింది. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో వాళ్ళకు పిల్లలు కూడా పుట్టడం జరిగింది. కానీ వారు చేసిన కర్మలు అంటావా, వారు ఏం చేసినావో, అవి ఎటుపోతాయి, ఏం జరుగుతుందో దారుణం దత్తప్రభుదయ మనకు తెలియదు. అంటుతాయి మనకు, జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాకపోతే మనకు వారి పాపం అంటుంది, వారి కర్మ అంటుంది అని చెప్పి నేను ఆపుకోవచ్చు కదా, విషయం నాకేం అవసరం అనుకోవచ్చు కదా. అది అనుకోలేము. అది దైవిక లక్షణం. అది నీకేం చేయాలో వాళ్ళు ఆయన చేస్తాడు. మీరు మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. మన ఊరు మంచి చేస్తే మనకు నష్టం జరుగుతుంది. నష్టం ఏం జరుగుతుంది, జరిగేది అనేది తాత్కాలికమే, మిగతాదాన్ని ఆయన చూసుకుంటాడు. ఇంత ఉంటుందండి. చాలా విషయాలు నేను బాగా పెద్ద మొత్తంలో మీకు చాలా పెద్ద పెద్ద విషయాలు నా అనుభవంలో వచ్చినాయి చెప్తున్నా. ఎవరన్నా మనలా బాధ పెట్టి, నేను ఇంత చిన్న విషయమే చెప్పిన, బాధ పెడితే మనం బాధపడితేనే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని గ్రంథంలో ఉన్న విషయాలే ప్రామాణికం చెప్పిన చూపెట్టిన మీకు దత్తప్రభు దయ వల్ల. మరి మనము మంచిది అనుకుంటే కూడా అయితే చెప్పినా కదా, ఆ గ్రంథంలో విషయం కదా. మరి మనలా ఇంకేమో చేస్తే, ఇంకేదో మాట్లాడితే, ఇంకేదో కామెంట్ చేస్తే మన వెనకాల ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? దత్తార్పణం మనం వద్దని ఆగదండి. ఇప్పుడు ఒకరు మనకు నష్టం చేసిండ్రండి, బాధ పెట్టారు, మనకు ఏదో కలుపుమంది ఇక్కడ బాధ కలిగింది. బాధ కలిగితే ఆ బాధ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు బాధ కలుగుతుంది కదా, మనం ఆపుదాం ఎట్లా అంటే కుదరది. అంత పెద్ద మొత్తం ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు జాగ్రత్త ఉండాలి మనతో మాట్లాడాలంటే. మనము ఎవరిని అంత పెద్ద మొత్తాల ఆశీర్వాదం శ్రీ గురు దత్తప్రభులు ఇస్తారండి. మనము కరెక్ట్ సమర్పణ భావంతో ఉండి ఇవన్నీ చేసుకుంటే మన ఆత్మలన్నీ, మన ఆత్మ యొక్క పాపకర్మలన్నీ క్షయమైపోతాయి. క్షయమైపోతాయంటే మనం ఉన్నతమైన ఆత్మము, పవిత్రమైన ఆత్మ తయారవుతాము. మంచి మనల్ని ఎవరన్నా మనం ఎవరన్నా చెడు అన్నా చెడు అవుతుంది, మంచి అన్న మంచి అవుతుంది. దత్తార్పణం అంటే అంత పెద్ద మొత్తంలో మనం ఆ స్థాయికి వెళ్తామండి. నేను చెప్పలే మీకు ఇంతకుముందు, శ్రీ గురు దత్త ఏ దేవురైనా ఎవరైనా ఏం చేస్తారో దత్తార్పణం వారి ఇష్టము. వాళ్ళు చేయలేదు అట్లేను, వారిని ఒప్పియడం అంత ఈజీ కాదు. వాళ్ళు అంటే మన సమర్పణ భావం అక్కడ మీకు గైడ్ చేసేవాళ్ళు ఉండరు. అదే శ్రీ గురు దత్తప్రభుల సాంప్రదాయాలు ఉంటే మిమ్మల్ని తీసుకెళ్తారు, ఇట్లా ఇగ్గే పైకి లాగగలుగుతారు. విష్ణుదేవుడు కూడా లాగి పక్క పెడుతుంది అంతే. జ్ఞానం కూడా మళ్ళీ ఆయనతోనే ఇప్పిస్తుంది. గురువా లేదా అమ్మ గురువు అయినా గురువు అవుతుంది, చేస్తుంది. కానీ మనం ఇంతమంది కోరికలే అడుగుతున్నాం కదా, కాబట్టి అటే పోతూ ఉంటుంది మన మనసు. అదే మీకు గురు సాంప్రదాయానికి వెళ్ళిపోతుందంటే పూర్తిగా జ్ఞానం కొరకు ఉంటారు. అలా మనకు విషయాలు మొత్తం అర్థమవుతూ ఉంటాయి. ఏం చేయాలనేది, ఏం చేయాలో, ఎలా ఉండాలో నేర్చుకుంటూ మనం పోతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ విషయంలో భాగంగా మనం చేస్తూ ఉంటే మనకు జరిగే లాభాలు మాత్రం వస్తాయండి. శ్రీ గురు దత్తప్రభులను మొక్కుతే, శ్రీ గురు దత్తప్రభులను శరణాగతి పొందితే, ఆయన పాదాలు పట్టుకుంటే జరిగే విషయం అయితే చాలా పెద్దదండి. నేను ఆల్రెడీ ఇప్పటికే ఓపెన్ చెప్పేసిన నేను. ఆయన పాదుకలు పట్టుకొని, పాదుకలు అంటే అర్థం ఏంటి? నిర్గుణ పాదుకలు అండి. ఆకారం కూడా లేవు. మీరు పాదుకలు గాలినే చూడాలి. దత్తార్పణం ఉన్నాయి ఇక్కడ పాదుకలు అనుకుని మొక్కాలి అంతే. మీరు ఎక్కడో మళ్ళీ పాదుకలు తీసుకొని పెట్టుకొని వేస్తాడు, మళ్ళీ సాకర పూజ. అది ధ్యానానికి వచ్చిన వాళ్ళకి అది అవసరం లేదు. దత్తార్పణం చేయకూడదు. అగరబత్తి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆయనను మనం శరణు వేడి, మన సద్గ్రంథ పారాయణం చేస్తూ, సత్సాంగత్యంలో ఉంటూ, ప్రశాంత మౌనంగా ఉంటూ ధ్యానం సాధన చేసుకునే వారిని ఆయనంత వాడిని చేస్తాడు, దేవుడిని చేస్తాడు శ్రీ గురు దత్తప్రభులు. ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏంటి అండి? మౌనంగా ఉండి, ఎవరిని మనం మంచి అయినా మంచి అయితే, చెడు అన్నా వారికి ఎవరైనా మనం బాధపడితే చెడు అవుతుంది. ఇది దైవిక లక్షణమే కదా. అదే 26 దైవిక లక్షణాలు ఎవరికైతే అలవడితే వాళ్ళు దేవుడు అయిపోతారు. ప్రతాపనం శ్రీ గురు దత్తప్రభుల పరంపరలో జరుగుతుంది. చాలామంది ఉన్నారు అట్లా. చాలామంది చుట్టుపక్కల చూడండి మీరు, అవధూతలు, యోగులు అంటారు కదా, వారిని మొక్కుతారు కదండి. శ్రీ గురు దత్తప్రభులే దత్తాత్రేయ భగవానుడు అయిపోతారు వాళ్ళు. మీకు నేను ఎందుకు వాళ్ళ పేర్లు తీయద్దు
అని నేను చెప్పడం లేదు. నాకు ఉన్నారు చూడండి, మీరు వెతకండి అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చుట్టుపక్కల వెతకండి. 50 కిలోమీటర్ రేడియస్లో ఖచ్చితంగా దత్తప్రభు ఒక్క ఆయన అవధూత ఉంటాడు. ఆయనే దేవుడైన, ఆయన మొక్కుతాను దేవుడని. నేను మళ్ళా వేరే వేరే వాడికి జోలికి వెళ్ళదలుచుకోలేదండి. మీరు వెతకండి. పరమాత్ముడు దత్తప్రభు ఆయన అంతటి వాడిని చేసిండు. అక్కడ ముక్త పనులు అయితేనే అంటే ఆయన దేవుడే కాకపోతే ఇంకెవరు మరి? పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద అవధూతలు ఉన్నారు. వారిని నేను పేరు ఎందుకు తీయడం లేదంటే మీరు కూడా తెలుసుకోవాలి కదా. అన్నీ నేనే చెప్తా ఉంటే మీరు అక్కడే అంటే చెప్తా ఉంటే విని మీరు ఆగడము వరకే అనేది కరెక్ట్ కాదు కదా. మీరు కూడా తెలుసుకొని స్వీకరిస్తే అది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. విని స్వీకరిస్తే స్ట్రాంగ్ ఉండదండి. ఎంత విన్నా అది పూర్తిగా స్వీకరణ రాకపోవచ్చు, ఎంత చదివినా రాకపోవచ్చు. జయగురుదత్త అని చదివితే కూడా వస్తుంది, 100% వస్తుంది అన్న విషయం నాకు తెలుసు. కానీ అనుకుంటూ చదవాలి కదా. అనుకుంటూ ఉంటూనే వినాలి. అదే ఫస్ట్ మీరు సద్గ్రంథం చదువుతూ సత్సంగత్యం నుండి ధ్యానం చేస్తే అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. నేను చెప్పే విషయాలు కూడా అర్థమవుతాయి, మీరు కూడా కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. అందుకే నేనేమంటున్నా, నా అనుభవాలు నాకు శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో మీకు చెప్తున్నా. మీవి కూడా చెప్పండి దత్తబంధులారా, ఆత్మబంధులారా, మీరు కామెంట్ చేయండి అన్న. అలాంటి చేస్తున్నారు కొందరు, నా పర్సనల్గా మెయిల్ పెడుతున్నారు. అంటే చెప్పొద్దు అని అన్న విషయంలో చెప్పడం లేదు నేను. కానీ మన ఛానల్లో పెడితే కామెంట్లో ఎవరైనా ఓపిక ఉంటే, మీకు ఓపిక ఉంటేనే దత్తార్పణం చేయకూడదు. దత్తప్రభు ఆశీర్వాదం ఆయన పర్మిషన్ ఇస్తేనే పెట్టాలి, మన చేతులు కూడా ఏముండదు. అట్లా పెడితే ఈ మిగతా వాళ్ళకు అర్థమవుతుందని. ఇప్పుడు నేను చెప్పిన మరి నాకు చాలామంది పీఠాధిపతులు తెలుసు, యోగులు తెలుసు, సత్పురుషులు, మనకేమైనా సమస్యలు ఉన్నా, ఇతిబాధలు ఉన్నా సరైన మార్గంలో పెట్టేవారు తెలుసు నాకు. నేను కూడా వారికి తెలుసు. నేను ఎవరైనా చెప్పినా ఇట్లా సంగతి గురుగారు ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా ఉంది, మన దత్తయోగి గారు ఇట్లా ఉంది, ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు చేస్తారు. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు నాకు మెయిల్ పెడితే నేను వారి నెంబర్ డైరెక్ట్ మీకు పంపిస్తా, వారి మొబైల్ నెంబర్. మీరు డైరెక్ట్ నా పేరు చెప్పి మీరు మాట్లాడచ్చు. నా పేరు అంటే రిఫరెన్స్ కొరకు ఏమని, మహేష్ ఓం దత్త ఛానల్ ఉన్నారు కదండి, మహేష్ ఆయన ఇచ్చిండు నాకు నెంబరు. నాకు కష్టం ఉందని చెప్తే ఆయన చేసేందుకు రెడీగా ఉన్నాడు, చేస్తానన్నాడు, నాకు చెప్పమని చెప్పిండు అందరికీ. ఇది కూడా మీరు ఉపయోగించుకోండి. మ్యాక్సిమం నాకేం చెప్పానంటే దత్త భక్తులై ఉండాలి, సాయిబాబా భక్తులై ఉండాలి అన్నాడు. ఇది మాత్రం నియమం అండి. ఇక మరి వారు చెప్పిందే మీకు చెప్పాలి. నేను సొంతగా ఇంతకు ముందు కూడా నేను ఏ వీడియోలో కూడా సొంత ఏం లేదండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏదైనా నేను 100% ఆయన ఇచ్చిన విషయమే చెప్తాను. నేను సొంతంగా ఏముండదు నా దగ్గర. కాబట్టి మీరు ఒకవేళ మీకుంటే, ఎందుకంటే నాకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి, ఆ గ్రూపులలో నేను ఆల్రెడీ షేర్ చేసిన వారు ఇచ్చిన బ్రోచర్ ఉంది. డైరెక్ట్ బ్రోచర్ మనం ఛానల్లో కామెంట్లో పెట్టరాదు కదండి. ఒకవేళ మీరు పంపిస్తే, మీరు మెయిల్ ఐడి పంపిస్తే, మీ మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ పంపిస్తే మీ మెయిల్ ఐడికి బ్రోచర్ పెడతాను నేను. ఆ బ్రోచర్ ఆయన ఆ యోగి గారు ఇచ్చిన బ్రోచరే ఉంది. ఆ బ్రోచరే రాసింది మొత్తం ఎట్లా చేస్తా, ఏం చేస్తా అని. 1 NP కూడా తీసుకోరండి. దత్త సాంప్రదాయంలో డబ్బులు తీసుకోవడం ఉండదు. దత్తార్పణం జయ గురుదేవ, గుర్తుపెట్టుకోండి. వీళ్ళైనంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి సాల్వ్ చేస్తారండి. డబ్బులు మొత్తం తీసుకోడు. ఇది ఎంత పెద్ద అయినా చేయగలుగుతాను అన్నాడు. నేను చెప్పడము, ఆ బ్రోచర్ చదివి వినిపించడము అనేది కాదు. ఆ బ్రోచరే మీకు ఇస్తాను నేను, మీరు తీసుకొని చూసి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది చేసుకుంటారు అట్లా, చాలామంది చేపిస్తున్నాను నేను. ఎక్కడో దుబాయ్లో ఉన్నవారు, షార్జాలో ఎక్కడో ఉన్నవారు కూడా చేసుకుంటాను. తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, హిందీ కూడా వస్తుంది, ఆయనకు ఇంగ్లీష్ కూడా వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడుకొని చేసుకోవాలంటే మీరు నాకు మెయిల్ ఐడికి పెట్టినా, మీ మెయిల్ ఐడికి ఆ బ్రోచరే పెడతాను నేను. ఆ బ్రోచర్లో డీటెయిల్స్ ఉంటాయి, ఆయన మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ ఎట్లా తెలిసింది మీకంటే నా పేరు చెప్పచ్చు, సరిపోతుంది. మహేష్ గారు ఇచ్చారంటే సరిపోతుంది, ఎనఫ్, అంతకు ఏం లేదు. మేము దత్తభక్తులమండి, మహేష్ గారు ఇచ్చారంటే సరిపోతుంది. చూస్తారు, ఆయన చూసి ఏం చేయాలో చేస్తాడు. రూపాయి కూడా తీసుకోడు. అగరబత్తి కూడా మీరు ఇంట్లో పెట్టుకుని, అగరబత్తి కూడా ఇంట్లో పెట్టుకుని చెప్పాడు. తార్పణం చేయకూడదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు శ్రీ గురు దత్తప్రభువు మనతో చేపిస్తుండండి. మీరు ఉపయోగించుకొని ముందుకెళ్ళండి. మనము చాలా పెద్ద విషయాలకి బాగున్నాయండి చెప్పేటి. మీరు ఇప్పుడు నేను చెప్తూ ఉంటున్న వీడియోలు వింటాను, మీరు
దీంతో మనకు ఉపయోగమో ఏం లేదా అనుకునే విషయం కాదండి. సద్గ్రంథాలు చదవండి, సత్సాంగత్యం రెండు తర్వాత ధ్యాన సాధన చేసినాక ఈ జ్ఞాన సముపార్జన ఎలా ఏ విషయంలో వీడియోస్ వస్తాయా ఎలా వస్తాయా దాంట్లో భాగంగా మనం వినాలి. సాధన మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి, సత్సాంగత కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇది విషయం అండి. అప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన మీకు ఇతి బాధలు ఉంటే ఏదైనా ఉన్నా కానీ ఇంకేదైనా ఉన్నా కానీ జ్ఞాన సముపార్జనలో భాగం కానీ మీకు ఏమైనా మార్గం కావాలంటే గురువులు ఉన్నారు, చెప్పేవారు యోగులు ఉన్నారు అని చెప్పిన వారి డీటెయిల్స్ ఇస్తా అని చెప్తున్నా. తార్పణం ఇది మనకు ఇప్పుడు నేను చేసే వీడియోలలో మీకు ఇందులో ఇది మంచిదే కదండి, ఉపయోగమే కదా, శ్రీ గురు దత్త ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదమే కదా. మీరు ఇన్ని రోజులు వీడియోలు విన్నందుకు ఇది మంచి విషయమే కదా మనకు, మీకు నాకందరికీ. ఎవరికైనా చేస్తారండి ఆయన దత్తబంధులు సాయిబాబా భక్తులకే అని అన్నాడు. ఇది మాత్రం ఆయన చెప్పిన విషయం అండి, నేను నా సొంతదేం లేదు. కాకపోతే మీరు ఫోన్ చేసుకోవచ్చు. మీ అదృష్టం శ్రీ గురు దత్త ప్రభుల మీ ఇష్టదేవం ఆశీర్వాదం మీపై ఉంటే జరుగుతుంది. దత్తార్పణం మీరైతే ఆ విషయంలో భాగంగా మీరు తెలుసుకొని ఆ నెంబర్ డీటెయిల్ మీకు ఏమున్నాయో మీకు కావాలంటే మెయిల్ ఐడికి పంపి నేను ఇప్పుడు ఎట్లా పంపేయగలుగుతాండి. మరి ఇప్పుడు బ్రోచర్ మాత్రం పంపేయగలుగుతాను, ఎందుకంటే బ్రోచర్ నాకు ఆయన ఇచ్చాడు వాటి బ్రోచర్ మీరు పంపించచ్చు అని చెప్పిండు, పంపిస్తా. మొబైల్ నంబరు నాకు ఓందత్త ఛానల్లో పెట్టాలా అని నాకు అవకాశము నేను అడగలేదు. అడిగినా కానీ దానికి ఇంపాక్ట్ ఉండదు అంత. ఎందుకు ఉండదంటే ఆ బ్రోచర్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటి అందులో ఏముంది, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన 1998 నుంచి ఏమేమి చేసిండు అన్న విషయాలు మొత్తం అందులో ఉన్నాయి. ఆయన మాజీ గెస్ట్ ఆఫీసర్, ఆయన మామూలు వ్యక్తి కాదు, అవన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి అది ఆ బ్రోచర్ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకున్న వాట్సాప్ గ్రూపుల్లో అందరికి షేర్ చేశాను నేను, ఫేస్బుక్లో వద్దు అన్నాడు, చేయలేదు. ఇది విషయం అంటే దత్త బంధువులకు సాయిబాబా బంధువులకు మీరు చేర్చండి అని చెప్పిండు. నేను అడిగితే ఇది జరిగిందండి. నేను రూపాయి కూడా తీసుకోరండి. అది దత్త సాంప్రదాయంలో ఇంతకుముందు చెప్పిన నేను ఇలా జరగదు, ఒరిజినల్గా ఉంటుంది అని చెప్పిన. అది భాగం అండి. అందులో భాగంగా మీరు వీడియో చూసి మీరు దత్తప్రభు పాదాలు పట్టుకొని ఉన్నందుకు ఇది మనకు ఒక విషయమే, ఇది ఒక మనకు ఏమంటారంటే అదృష్టమే. ఆయన జన్మల నుంచి యోగి అట ఆయన. కాబట్టి మనము దత్తయోగి కాబట్టి మన దత్త సాంప్రదాయంలో మనకి ఇది ఒక లాభం. మనకు అంటే మనము ఆయన కష్టాలు ఉన్నవారు కూడా బయటపడచ్చు కదా. ఇది విషయం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి రెగ్యులర్గా వీడియోలు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతోనే నేను చేయడం జరుగుతుందండి. మనము ఇంత మంచి వీడియోలు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ శ్రీ గురుదత్త ప్రభులు నాకు చెప్పి అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు కోటి సాష్టాంగ దండ బ్రహ్మలు కోటి కృతజ్ఞత అండి. మీరు ప్రశాంతంగా వీక్షించండి, మంచి విషయాలు తెలుసుకోండి, మీరు ముందుకెళ్ళండి. మీరు ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురుదత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణ అరవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.